మన దేశంలో సుఖవ్యాధుల గురించి అవగాహన చాలా తక్కువ. లైంగిక వ్యాధుల గురించి మాట్లాడడానికి చాలా మొహమాటం. ఎప్పట్నుంచో మనలో గూడు కట్టుకున్న ఇలాంటి సంప్రదాయాల కారణంగా లైంగిక వ్యాధుల గురించి బయటకు చెప్పుకోలేక దాచిపెట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిరకాలంగా మానవాళిని వేధిస్తున్న ఈ తరహా లైంగిక సమస్యల్లో జననాంగాల మీద వచ్చే పులిపిర్లు ఒకటి. అదేవిధంగా స్త్రీలలో వచ్చే ఋతు సంబంధ రుగ్మతలు, వంశపారంపర్యంగా వచ్చే సికిల్ సెల్ వ్యాధి వివరాలు మీ ముందుకు తీసుకొచ్చింది ఆరోగ్యమస్తు. సికిల్ సెల్ వంశపారంపర్యంగా వచ్చే అంతుపట్టని వ్యాధి. ఎర్ర రక్త కణాల్లో వచ్చే జన్యుపరమైన లోపాల వల్ల రక్త సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాదు కొత్త రక్త కణాలు ఉత్పత్తి కాక రక్తహీనతకు కూడా కారణమవుతుంది. 15 ఏళ్లలోపే మరణానికి చేరువ చేసే ఈ వ్యాధి నుంచి కాపాడుకోవడం కత్తిమీద సామే. మనిషి రక్తంలో ప్రధానంగా ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లాస్మోడియం ఉంటాయి. ఎర్ర రక్త కణాల్లో హీమ్ అనే ఐరన్, గ్లోబిన్ అనే ప్రోటీన్లతో పాటు ఇతర ఎంజైమ్లు ఉంటాయి. వీటిలో హీమ్ గ్లోబిన్తో కలిసి హిమోగ్లోబిన్ గా ఏర్పడుతుంది. ఎర్ర రక్త కణాలకు ఎరుపు రంగు ఈ హిమోగ్లోబిన్ వల్ల కలుగుతుంది. హిమోగ్లోబిన్ అణువులో 4 గ్లోబిన్ శృంఖలాలలో ఒక నిర్దిష్ట క్రమంలో అమరిన అమైనో ఆమ్లాలచే నిర్మితమైన 2 ఆల్ఫా, 2 బీటా శృంఖలాలు ఉంటాయి. ఇటువంటి సాధారణ అమరిక కలిగి ఉంటే దాన్ని నార్మల్ హిమోగ్లోబిన్ అంటారు. మనుషులందరి రక్తంలోనూ హిమోగ్లోబిన్ ఉన్నా కూడా దానిలోని ఆల్ఫా, బీటా శృంఖలాలలోని అమైనో ఆమ్లాల అమరికలో వచ్చే తేడాల వల్ల హిమోగ్లోబిన్లతో చాలా తేడా చోటు చేసుకుంటుంది. ఇలా ఏర్పడిన కొన్ని రకాల హిమోగ్లోబిన్ల వల్ల మనిషి ప్రాణానికి ప్రమాదం ఎదురయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఈ రకంగా ఏర్పడే ఒక అసాధారణమైన హిమోగ్లోబిన్ పేరే సికిల్ హిమోగ్లోబిన్. ఈ సికిల్ హిమోగ్లోబిన్ పిల్లల్లో 2 విధాలుగా ఉండవచ్చు. తక్కువ లేదా ఎక్కువ మోతాదుల్లో ఉండవచ్చు. తక్కువ మోతాదులో ఉంటే ఇబ్బందేమీ ఉండదు. ఎక్కువ మోతాదులో ఉంటే తీవ్రమైన రక్తహీనత ఏర్పడుతుంది. సికిల్ సెల్ జీన్స్ గలవారు చూడ్డానికి మామూలుగానే ఉంటారు. ఎటువంటి రోగ లక్షణాలు వీరిలో ఉండవు. వీరి బిడ్డలకు ఇవి రవాణా అవుతాయి. వీరికి సికిల్ సెల్ అనీమియా వచ్చే అవకాశం ఉంటుంది. సికిల్ సెల్ అనీమియా అనేది ఒక హిమోలైటిక్ అనీమియా అనే కండిషన్. హిమోలైటిక్ అనీమియా అంటే యూజువల్గా ప్రతి మనిషిలో హిమోగ్లోబిన్ అనేది 120 డేస్ ఉంటుంది లైఫ్ స్పాన్ నార్మల్గా. ఇటువంటి హిమోలైటిక్ అనీమియాస్లో లైక్ థాలసీమియా కానీ, సికిల్ సెల్ అనీమియా కానీ, హెరిడిటరీ స్పిరోసైటోసిస్ వీటిలో హిమోగ్లోబిన్ యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గుతుంది. ఈ సికిల్ సెల్ అనేది ఇన్హెరిటెడ్ డిసార్డర్. ఆల్మోస్ట్ వీ కెన్ సే నౌ మోర్ దాన్ 120 మిలియన్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సికిల్ సెల్ అనీమియా. ప్రతి హిమోగ్లోబిన్ అనేది ఆల్ఫా చైన్, బీటా చైన్ అనే దాంతో తయారు చేయబడి ఉంటుంది. అది దీంట్లో సికిల్ సెల్లో బేసిక్గా ఈ బీటా చైన్లో అమినో యాసిడ్ సీక్వెన్స్ అనేది మెయిన్గా అఫెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ యూజువల్గా గ్లూటామిక్ యాసిడ్ ప్లేస్లో వాలిన్ అబ్నార్మల్గా ఉండడం వలన హిమోగ్లోబిన్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. యూజువల్గా ఈ సికిల్ సెల్ అనీమియా అనేది హిమోగ్లోబిన్ హెచ్బిఎస్ అని క్లినికల్ డయాగ్నోసిస్లో తెలుస్తుంది మనకు. ఇక్కడ యూజువల్గా పిల్లలకు మేనిఫెస్టేషన్స్ మనకు 4 to 6 months ఆఫ్ ఏజ్ గ్రూప్లో బయటపడతాయి. ఇప్పుడు యూజువల్గా పిల్లలు ఎప్పుడైతే మోషన్స్, వామిటింగ్స్, ఇన్ఫెక్షన్స్కు ప్రోన్ అయ్యి ఉంటారో అప్పుడు ఈ సిమ్టమ్స్ అనేటివి బయటికి వస్తాయి. ఈ హిమోగ్లోబిన్ అనేది అబ్నార్మల్గా షేప్ చేంజ్ అయిపోతుంది. హిమోగ్లోబిన్ అనేది హెచ్బి అబ్నార్మల్ షేప్ కావడం వలన ఈ బ్లడ్ సప్లై ఉన్నటువంటి ఈ బ్లడ్ వెజల్స్లో అవి అక్లూడ్ అయిపోతాయి. సో రక్త సరఫరా అనేది లివర్, స్ప్లీన్, మజిల్స్, బోన్స్ ఇటువంటివన్నీ ఎఫెక్ట్ పడతాయి. సికిల్ సెల్ ఉన్నవారి రక్త కణంలోని ఒక జన్యువు సికిల్ సెల్ గాను, ఒకటి మామూలుగాను ఉన్నట్లయితే అటువంటి వారిని సికిల్ సెల్ క్యారియర్లు అంటారు. వీళ్లకి మామూలుగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అయితే వివాహం చేసుకున్న దంపతులిద్దరికీ ఇటువంటి లక్షణాలున్నట్లయితే వారికి పుట్టే పిల్లలకి రక్త కణంలోని 2 జన్యువులు వంపు తిరిగి ఉంటాయి. అటువంటి పిల్లలకు పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. సాధారణ రక్త కణాల జీవితకాలం 120 రోజులైతే సికిల్ రక్త కణాల జీవితకాలం 20 నుంచి 25 రోజులు మాత్రమే. సికిల్ రక్త కణాలు నశించిపోయేంత వేగంగా కొత్త ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కాకపోవడంతో ఈ వ్యాధి ఉన్నవారు రక్తహీనతకు గురవుతారు. అంతేకాక సికిల్ రక్త కణాలు వంపు తిరిగి ఉండడం వల్ల సన్నటి రక్తనాళాల్లో సరిగ్గా ప్రవహించలేక శరీర భాగాలకు ఆక్సిజన్ అందడం తగ్గిపోతుంది. ఈ సికిల్ సెల్ అనీమియా అనేది డయాగ్నోస్ చేసుకోవడానికి మెయిన్గా మనము బ్లడ్ టెస్ట్ల మీద ఆధారపడి ఉంటుంది.
దీంట్లో రక్త పరీక్షలలో మనకు పెరిఫెరల్ స్మియర్లో చూడంగానే సిక్లింగ్ అనేది జరుగుతుంది. తర్వాత మెయిన్ దీన్ని డయాగ్నోజ్ చేయడానికి హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్ అనేది కూడా హెల్ప్ అవుతుంది. హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్లో మనకు హిమోగ్లోబిన్ నార్మల్ అడల్ట్ హిమోగ్లోబిన్ ఉండకుండా ఇక్కడ హెచ్బిఎస్ అనేది ఫామ్ వలన డయాగ్నోస్ చేసుకోగలుగుతాము. ట్రీట్మెంట్లోకి వస్తే వీరికి ఈ పిల్లలను మనము పుట్టిన వెంటనే ఇమీడియట్గా డయాగ్నోజ్ అయిన వెంటనే వీళ్ళకి పెన్సిలిన్ అటువంటిది ప్రొఫిలాక్సిస్గా పెట్టాలి, ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా ఉండడానికి. తర్వాత వ్యాక్సినేషన్స్ అనేది కంప్లీట్గా వేయించాలి. నెక్స్ట్ వీళ్ళకి డిహైడ్రేషన్ కానివ్వకుండా వాటర్ ఇటువంటివి ఏదైనా మోషన్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వామిటింగ్స్ ఉన్నప్పుడు వీరికి ఫ్లూయిడ్స్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకోవాలి. సికిల్ సెల్ అనీమియా అనే వ్యాధితో సఫర్ అయ్యే పిల్లలు కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. తర్వాత వారికి రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోవాలి. అనీమియా వచ్చినప్పుడు రక్తం ఎక్కించుకోవడము ఇటువంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటే గ్రోత్ అన్నీ ఏవి దెబ్బతినకుండా బాగా ఉంటాయి. తర్వాత యాంటీబయాటిక్స్ వాడడం అనేది కూడా కంపల్సరీ ఒక మ్యాండేటరీగా ప్రొఫిలాక్సిస్ లాగా పెట్టుకోవాలి. ఎందుకంటే వీరికి ఎక్కువ ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ ఉంటారు కాబట్టి ఈ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వలన ఈ ఇన్ఫెక్షన్స్ అనేటివి కంట్రోల్ అవుతాయి. తర్వాత గ్రోత్ కూడా బాగుంటుంది. దీర్ఘకాలం కామెర్లు ఉండడం, రక్తహీనతతో శరీరం పాలిపోయి ఉండడం, కాళ్ళు చేతుల వేళ్లు వాపుతో వంపు తిరిగి ఉండడం, ప్లీహం వాచిపోయి ఉండడం ఈ సికిల్ సెల్ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు. ఈ వ్యాధి నిర్ధారణకు రక్త నమూనాను సోడియం మెటాబైసల్ఫేట్లో కలిపి మైక్రోస్కోప్ కింద చూస్తే రక్త కణాలు గుండ్రంగా ఉన్నాయా లేక వంపు తిరిగి ఉన్నాయా అని తెలుసుకోవడం ద్వారా వ్యాధి ఉందా లేదా అని నిర్ధారించుకోవచ్చు. ఈ సికిల్ సెల్ గలవారి శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. శరీరం పెద్దగా అభివృద్ధి చెందదు. రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. కాళ్లు పొడవుగా సన్నగా ఉండి మొండెం భాగం సంకోచించినట్లు ఉంటుంది. కాలి మడమల వద్ద కురుపులు ఏర్పడతాయి. దృష్టి దెబ్బతిని అంధత్వం ఏర్పడవచ్చు. ఈ సమస్యలు చూసి భయపడనవసరం లేదు. వీటి నుండి మనిషిని కాపాడవచ్చు. కాకపోతే ఈ వ్యాధికి శాశ్వత నివారణ మార్గాలు లేవు. 12 సంవత్సరాల లోపుగల పిల్లలకు ఈ వ్యాధి ఉంటే వారికి ఎక్కువగా పాలివ్వడం మంచిది. వీలైనంత వరకు వీరిని చలి వాతావరణం నుంచి తప్పించాలి. సికిల్ సెల్ వ్యాధి చికిత్సకు సరైన మందులు లేనందున సికిల్ సెల్ క్యారియర్లను గుర్తించి వారి మధ్య వివాహాలను నిరోధించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. ఈ వ్యాధిని త్వరితంగా నివారించాలని, నివారించకపోతే దుష్పరిణామాలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.